ప్రస్తుతం మనతో ఉన్నారు మిస్టర్ టీ CEO నవీన్ రెడ్డి గారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారన్న? ఫైన్, జబర్దస్త్. ఓకే, ఏం లేదన్నా, అసలు ఫస్ట్ మీ ఏజ్ ఎంత చెప్పండి. 31. యా. ఓకే, అసలు ఎప్పుడు స్టార్ట్ చేసినారు మీరు మిస్టర్ టీ అన్న బిజినెస్? మిస్టర్ టీ 2021లో స్టార్ట్ చేసాం. 3 years అవుతుంది. అప్పుడు ఎంత ఉండొచ్చు మీ ఏజ్? 28లో. 28. ఓకే, ఎంతవరకు చదువుకున్నారన్న మీరు? నేను ఎంబీఏ అయిపోయింది. ఓకే, అంటే ముందే బిజినెస్ చేయాలని ఏమైనా ఉండేనా థాట్? నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినప్పటి నుంచి కూడా చిన్న అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చామన్నమాట. డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఓకే. సో మీకు టీ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే చాలా రెస్టారెంట్ అలా ఉంటది కదా. ఇంకా రెస్టారెంట్ అనేది ఈ రోజు రిస్కీలో ఉన్న బిజినెస్ అండి. ఎందుకంటే రెంట్స్ యూజ్ గా ఉంటవి. లైక్ కిచెన్ లో స్టాఫ్ కూడా బల్క్ రిక్వైర్మెంట్ ఉంటుంది. స్టీవర్డ్స్ కావాలి సప్లైకి. స్టాక్ చాలా క్వాంటిటీలో మెయింటైన్ చేయాలి. మళ్ళీ దాన్ని స్టాక్ విత్ ఇన్ ద టైంలో యూజ్ అవ్వకపోతే అది ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నవే డేస్ కూడా 90% న్యూగా ఓపెన్ అవుతున్న రెస్టారెంట్స్ అన్ని కూడా షట్ డౌన్ అవుతున్నవి. సో అది రెస్టారెంట్ అనేది రిస్కీ ఉంది కాబట్టి టీని చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే డే టు డే టీ కన్సంప్షన్ అనేది పెరుగుతుంది అనమాట. అది దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు రెస్టారెంట్ అనేది ఇప్పుడు మనం ఒక రోజు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, ఒక రోజు ఇంట్రెస్ట్ చూపించాం. బట్ టీ అనేది ఎవ్రీడే ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో ఇప్పుడు అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ పీపుల్కి యూజ్ అవుతుందా అవ్వదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. అంటే మనం ఒక ప్రొడక్ట్ తీసుకెళ్ళి ఈ ప్రొడక్ట్ని మార్కెట్ చేయడం కంటే మార్కెట్లో కావాల్సిన ప్రొడక్ట్ మీద మనం వర్కౌట్ చేస్తే ఈజీగా వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు రెండిట్లో చూసుకుంటే ఫుడ్ ఇండస్ట్రీలో టీ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఓకే, నిజంగా మందుకు ఎట్లా అడిక్ట్ అయి ఉంటారో టీకి కూడా అట్లా అడిక్ట్ అయి ఉన్నారు కదా జనాలు. అసలు అవును, అసలు మందుని ఎలా మర్చిపోలేరో టీని కూడా నిజంగా అసలు ఎంత అడిక్ట్ అంటే మార్నింగ్ లేవగానే టీ ఖచ్చితంగా ఉండాలి. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా జాబ్స్ కి వెళ్లే వాళ్ళైతే ఆ ప్రెజర్ తట్టుకోలేక ఎవ్రీ టైం టీ తీసుకుంటూ ఉంటారు. సో జనాల నాడి కరెక్ట్ గా పట్టుకున్నారు అన్న మీరైతే. ఓకే, అసలు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అందరికి టీ టైం కానీ టీ ట్రెండ్స్ కానీ మిస్టర్ టీ కానీ ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. అంటే వేరే ఉన్నాయి. అందులో ఎక్కడ మనం టీ తాగినా కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఈ టేస్ట్ డిఫరెంట్ అనేది ఇప్పుడు అందరు వేసేది చాయ్ పత్తా, పాలు, నీళ్ళు ఇవే ఉంటాయి చాయ్కి రెడీ మేకింగ్ చేసేది. కానీ డిఫరెంట్ టేస్ట్ ఎలా వస్తుంది మాకు తెలియాలి. ఇప్పుడు టీ పౌడర్ లో చాలా గ్రేడ్స్ ఉంటాయండి. లైక్ అందులో ఇప్పుడు బీపీ అని, బిఓపి అని, డస్ట్ అని, లీవ్స్ అని ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో కూడా దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు బీపీలో కూడా 100 టైప్స్ ఉంటాయి, బిఓపిలో 100 టైప్స్ ఉంటాయి, లీవ్స్ లో 100 టైప్స్ ఉంటాయి, డస్ట్ లో 100 టైప్స్ ఉంటాయి. ఇట్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ అంటే మనం చూజ్ చేసుకునేది అనమాట. అందులో ఏది చూజ్ చేసుకుంటున్నాం, లైక్ ఆ చూజ్ చేసుకునే దాన్ని మళ్ళీ కుకింగ్ మెథడ్ అనమాట. ఎలా ప్రిపేర్ చేస్తున్నాం. కొంతమంది సపరేట్ డికాషన్, సపరేట్ మిల్క్ యూజ్ చేస్తారు. కొంతమంది మిల్క్లోనే డైరెక్ట్ చేస్తుంటారు. కొంతమంది అసలు వాటరే యూజ్ చేయరు. సో ఒక్కొక్కరి ఫార్ములా అండ్ ఒక్కొక్కరి చూజింగ్ పాయింట్, అంటే ఆ టీ పౌడర్ని చూజ్ చేసుకునే పాయింట్ని బట్టి దాని టేస్ట్ అనేది వస్తుందండి. ఓకే, అంటే ఇక్కడ చాయ్ టేస్ట్ అనేది ఎక్కడ చేంజ్ అవుతుంది? పాలు, చాయ్ పత్తనా లేదంటే ఎలా? 2 things అండి. ఒకటి టీ పౌడర్, రెండోది మేకింగ్ మెథడ్. ఇప్పుడు మీరు ఏవైతే ఫ్యూ కంపెనీస్ నేమ్స్ చెప్పారో వీళ్ళ మేకింగ్ మెథడ్ వేరే ఉంటుంది, వేరే కంపెనీ వాళ్ళ మేకింగ్ మెథడ్ వేరే ఉంటుంది. అండ్ వీళ్ళు యూజ్ చేసే టీ పౌడర్ గ్రేడ్స్ ఉంటాయి కదా, ఆ గ్రేడ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో టీ పౌడర్ అండ్ మేకింగ్ మెథడ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములాలో కుక్ చేస్తారు టీని, అండ్ ఒక్కొక్కరు ఒక గ్రేడ్ ఆఫ్ టీ పౌడర్ని యూజ్ చేస్తారు. చెప్పుకోవాల్సింది ఏంటంటే మేము ఇప్పుడు ప్రెసెంట్ మిస్టర్ టీ కంటే కూడా మిస్టర్ ఇరానీని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో మిస్టర్ ఇరానీలో మేము చెప్పుకునేది ఏంటంటే అసలు మేము డైరీ రిలేటెడ్ మిల్క్స్ ఏమి యూజ్ చేయట్లేదు అనమాట. 100% న్యాచురల్, 100% బఫెలో మిల్క్సే యూజ్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఓన్ స్టోర్స్, ఎంటైర్ ఫ్రాంచైజెస్లో కూడా డైరెక్ట్ బఫెలో మిల్కే యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇరానీ వచ్చే వరకు మేకింగ్ డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. డికాషన్ సపరేట్ అండ్ మిల్క్ సపరేట్ బాయిల్ చేసి ఆ మేకింగ్ మెథడ్లో చేస్తామండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టేస్ట్ మేము ఇవ్వగలుగుతున్నాం మిస్టర్ ఇరానీలో. యాక్చువల్లీ మిస్టర్ టీ నవీన్ రెడ్డి అంటే ఓవరాల్గా తెలుగు వాళ్ళందరికీ తెలుసు మీరు. ఓకే, సో అందుకని అసలు మిస్టర్ టీ మేకింగ్ ఎలా చేస్తారు అని చెప్పేసి తెలుసుకోవాలి అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగాను. చాలా వరకు మేకింగ్ ప్రాసెస్ అనేది ఎవరు లీక్ చేయరు. సో అందుకని అసలు ఏం డిఫరెంట్ ఉంటది, ఏం మెయిన్ టీ పౌడర్ గ్రేడ్స్ లోనే అండి. ఒక్కొక్క కంపెనీకి సీక్రెట్ అంటే టీ పౌడర్ యూజ్ చేసే టీ పౌడర్ గ్రేడ్స్ అనమాట. మెయిన్ అదే టీ పౌడర్.
ఓకే. అండ్ మీరు చాలా ఫ్రాంచైజ్ ఓపెన్ చేశారు కదా, ఇప్పటికే ఎన్ని చేశారన్న? మిస్టర్ టీ నేమ్ తోటి 500+ ఉన్నాయండి. ఓకే. ఇరానీవి ఇప్పుడు రీసెంట్ ఒక 14 months నుంచి ఫోకస్ చేస్తున్నాం. అరౌండ్ ఒక 190+ వచ్చాయండి. ఇన్ 5 states వచ్చాయి. ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మేము మొత్తం కూడా ఇరానీ మీదనే ఫోకస్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ 2 things ఏంటంటే, యాజ్ ఏ కంపెనీ మాకు టర్న్ ఓవర్ ప్రాఫిట్స్ ఎంత ప్రయర్గా మేము చూస్తామో, మా దగ్గరకు వస్తున్న ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళ ప్రాఫిట్స్, వాళ్ళ ఎర్నింగ్స్ కూడా మాకు అంతే ఇంపార్టెంట్. సో వెన్ ఇట్ కంపేర్ టు అంటే ఒక రెగ్యులర్ టీ ఫ్రాంచైజీకి ఇరానీ టీ ఫ్రాంచైజీకి చూస్తే 2 times 3 times ప్రాఫిట్స్లో డిఫరెంట్ వస్తుంది అనమాట. ఒక టీ ఫ్రాంచైజ్ పెట్టుకున్న వాళ్ళు నెలకి 70,000 1 lakh సంపాదిస్తే ఇరానీలో 1.5 lakh 2 lakh 3 lakh కూడా వస్తున్నాయి పర్ మంత్. సో మేము ఎక్కువ ఫోకస్ ఇప్పుడు మిస్టర్ ఇరానీ మీద ఫోకస్ చేస్తున్నాం. ఓకేనా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు అంటే మీరు స్టార్ట్అప్ చేశారు ఈ కంపెనీని, బట్ చాలా ఫ్రాంచైజ్ మీరు పెడుతున్నారు కదా, ఒకటే టేస్ట్ ఎలా వస్తుంది అంటే వాళ్ళకి మీరు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఉంటుంది, 100% ట్రైనింగ్ ఉంటుంది. మా దగ్గరికి రావాలి. కొంతమంది ఎవరైనా కావాలంటే కన్సల్టెన్సీ నుంచి మ్యాన్ పవర్ హైర్ చేసుకుని ఆ మ్యాన్ పవర్ కి ట్రైనింగ్ ఇచ్చి అవుట్లెట్స్ కి పంపిస్తాము. ఓకే. సో దానివల్ల మీరు సేమ్ టేస్ట్ ని ఎక్కడ ఉన్నా వస్తుంది. ఒక 5-10% కొంచెం ఇనిషియల్ డేస్ లో అటు ఇటు ఉన్నా కానీ టైం బీయింగ్ ఒక 2 weeks 3 weeks లో మళ్ళీ సెట్ రైట్ అయిపోతుంది. ఓకే, సూపర్. అండ్ ఇంకొకటి అన్న, ఈ టీ అనేది ఎక్కువగా తాగుతుంటారు కదా మీరు, వాటర్ కల్పము అని చెప్పేసి అన్నారు కదా, అది మిస్టర్ టీలో ఇరానీలో ఉంటుంది. ఓకే, ఇరానీలో ఉంటుంది. అండ్ మిస్టర్ టీలో వాటర్ యూజ్ చేయము అన్నారు కదా, యాక్చువల్లీ మనం మిల్క్ లో అలాగే తాగకూడదు, వాటర్ యూజ్ చేయాలి అంటారు కదా, సో దానివల్ల ప్రాబ్లం ఏం రాదా? ఏం రాదండి, ఏం రాదు. ఇప్పుడు ఏమున్నా కానీ ఎవరో ఒకరు క్రియేట్ చేసిన అజంప్షన్స్. ఇప్పుడు ప్రతి దాంట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు తాగడంలో బ్యాడ్ అనేది అంటే ఏమన్నా అవుతుందా ప్రాబ్లం అనే బ్యాడ్ గురించి మాట్లాడాలంటే, అలా మాట్లాడాలంటే టీనే బ్యాడ్. ఎవ్రీథింగ్. టీ వల్ల మనకి ఇన్స్టాంట్ గా ఎంత రిలీఫ్స్ ఉంటాయో దానికి మనం ఎడిక్ట్ అయిపోతుంటాం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట, లాంగ్ రన్ లో ఉంటాయి. సో ఏదైనా సరే ఒక హ్యాబిట్, మనం హ్యాబిట్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నామంటే దానివల్ల ప్లస్ ఎంత ఉంటుందో మైనస్ కూడా అంతే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్లస్ మైనస్ అన్నారు కాబట్టి టీ వల్ల ఒక అంటే ప్లస్ ఏముంది మైనస్ ఏముంది మీరే చెప్పేసేయండి. సో ఇప్పుడు లైక్ కొంతమందికి వర్క్ స్ట్రెస్ ఉంటుంది, కొంతమందికి హెడేక్ ఇష్యూస్ ఉంటాయి, మైగ్రేన్ ఇష్యూస్, కొంతమందికి ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా టీ తాగిన తర్వాత స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, మైగ్రేన్ నుంచి రిలీఫ్ అనిపిస్తుంటుంది. సమ్ లో ఫీల్ అయ్యే వాళ్ళు టీ తాగని కొంచెం యాక్టివ్ అయినట్లు ఉంటుంది. సమ్ టైమ్స్ జర్నీ చేసే వాళ్ళు, స్లీపీ మూడ్ ఉన్న వాళ్ళు టీ తాగుతుంటారు కూడా. ఇన్స్టాంట్గా ఎట్లా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే టీ వల్ల లిటిల్ బిట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ మెడిసిన్ తీసుకునే బదులు టీ చాలా బెటర్. అంటే మెడిసిన్ తో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్స్ టీలో చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో మెడిసిన్ కంటే టీ బెటర్. ఇన్స్టాంట్ ఇప్పుడు మెడిసిన్ ఎలాగైతే మనకు మైగ్రేన్ నుంచి ఇన్స్టాంట్ రిలీఫ్ ఇస్తుందో, స్ట్రెస్ నుంచి కానివ్వండి, స్లీప్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి టీ నుంచి కూడా సేమ్ బెనిఫిట్స్ వస్తుంటాయి. మైనస్ ఏముంటది? మైనస్ అంటే ఇక అదే అండి, చిన్న చిన్నవి. ఇప్పుడు మనకి టీ వల్ల ఏదో ఒక చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, అవి కూడా ఇమ్మీడియట్గా రావు. ఒక 20 years 30 years చిన్న చిన్న ఇష్యూస్, పెద్ద పెద్ద డ్యామేజ్ అయ్యి హెల్త్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యే అలాంటివి ఏం రావు. మొత్తానికి టీ పైన యుద్ధం చేయొద్దు, తాగాలి జస్ట్ అని అంటారు. ఏదో యుద్ధం చేసినట్టుగా తాగుతూనే ఉంటే ఖచ్చితంగా బాడీ డిహైడ్రేట్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కదా బేసికలీ. అండ్ ఇంకొకటి నవీన్ గారు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి మీరు చాలా చిన్న ఏజ్ లో స్టార్ట్ చేశారు టీ బిజినెస్ అనేది. ఓకే, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు మీకు అనిపించలేదా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో? చాలా మంది యూత్ ఇప్పుడు ఏమనుకుంటారంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అరే ఒక లెవెల్లో స్టార్ట్ చేయాలి, మా దోస్తులకు కానీ లేదంటే ఫ్యామిలీలో కానీ, వీడు చూసినావా ఎట్లున్నాడు అసలు, ఎట్లా రెస్టారెంట్ పెట్టిండు, లేదంటే పెద్ద ఎత్తున స్టార్ట్ చేయాలి అనుకుంటారు. బట్ మీ గురించి నేను విన్నది ఏంటంటే, చాలా చిన్న షాప్ నుంచి ఒక టీ షాప్ పెట్టుకొని అక్కడ నుంచి మీరు ఇన్ని బ్రాంచెస్ చేశారు అని చెప్పేసి విన్నాను. మీకు అప్పుడు ఏమైనా కొంచెం షేమ్ గా అనిపించింది? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇట్ మే బి టీ ఫ్రాంచైజ్ కావచ్చు, టీ అవుట్లెట్ కావచ్చు, ఏ బిజినెస్ అయినా కావచ్చు. ఫస్ట్ థింగ్, ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేయాల్సి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పక్క వాళ్ళ కన్సిడరేషన్ మనకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్స్ కానీ, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానీ, మన ఇంట్లో ఉన్న బిల్స్ కానీ, మన ఫుడ్ కానీ, ఏది కానీ వాళ్ళతో ఫుల్ఫిల్ అవ్వవు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన ఫుడ్
మన ఫ్యామిలీని మనమే ఫీడ్ చేసుకోవాలి, మనమే లీడ్ చేసుకోవాలి, మన నీడ్స్ అన్నీ కూడా మనమే చూసుకోవాలి. కాబట్టి ఇది మన లైఫ్, వీ నీడ్ టు బ్యాటిల్, వీ నీడ్ టు ఫేస్. సో మన డెసిషన్ మనకు ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారంటే రేపు నీకు అవసరం వస్తే ఎవరో ఒక 50,000 1 lakh ఇచ్చే వాళ్ళు ఉండరు. సో ఫస్ట్ నువ్వు లైఫ్లో సక్సెస్ కావాలనుకుంటే ఎవరో లేదా మా ఫ్రెండ్స్ లేదా మా రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఎప్పుడైతే దీన్ని నువ్వు ఓవర్కమ్ అవుతావో అప్పుడే నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ అనుకుంటారు అనేది స్టార్ట్ చేస్తావో నువ్వు దేంట్లో సక్సెస్ అవ్వలేవు. ఓకే, సో సిగ్గు పడుకుంటూ అయితే ఏ బిజినెస్ చేయరు, సిగ్గు లేకుండా చేస్తేనే సక్సెస్ అవుతారు. పిచ్చోడ్ లాగా ఉండాలన్నమాట లిటరల్ గా. పిచ్చోడికి ఏంటి, వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు పట్టించుకోడు, వాడు ఎట్లా తిరగాలనుకుంటే అలా తిరుగుతూనే ఉంటాడు. సో అలా పిచ్చోడ్ లాగానే ఉండాలన్నమాట. ఇప్పుడు టీ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఈ యొక్క కంపెనీ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో, ఎప్పుడు సక్సెస్ అవ్వడం స్టార్ట్ అయింది? అంటే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ అవుట్లెట్ సక్సెస్ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు థింగ్స్ ఏంటంటే అండి, ఇప్పుడు నేను ఇప్పుడు మనకి బ్యాంబో ఉంటుంది. బ్యాంబో ఏంటంటే రూట్స్ స్ప్రెడ్ అవ్వడానికి, ఇప్పుడు ఆ చెట్టు గ్రోత్ కనుక తీసుకుంటే మనం ప్లాంట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అనేది కింద రూట్స్ గ్రో అవ్వడానికి తీసుకుంటుంది. మనం పైకి చూసి ఏంటంటే అరే చెట్టు పెరగట్లేదు అంటాం. బట్ ఎప్పుడైతే పైన గ్రోత్ స్టార్ట్ అవుతుందో విత్ ఇన్ ద మంత్సే బ్రాడ్గా చాలా పెద్దగా వెళ్ళిపోతుంది అనమాట. ఇది కూడా అలాగే, ఇప్పుడు మనకి పెట్టిన ఎమ్మటే రిజల్ట్స్ రావాలి అనుకుంటే ముందు దానికోసం టైం స్పెండ్ చేయాలి, దానికోసం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి. మేము ఒక 2.5 years వర్క్ చేసేసాం లోగో మీద, నేమ్ మీద, కలర్ ప్యాటర్న్ మీద, టేస్ట్ మీద, ఫార్ములా మీద. ఇప్పుడు టీలో గ్రేడ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ గ్రేడ్స్ మీద, కుకింగ్ మెథడ్స్ మీద, వీటన్నిటి మీద 2.5 years మేము టైం స్పెండ్ చేసాం. సో ఫస్ట్ అవుట్లెట్ మేము ఒక మంచి హోప్ తోటి, మంచి కాన్ఫిడెంట్ తోటి ఓపెన్ చేసాం అనమాట. విజయవాడ హైవే నియర్ టు రామోజీ ఫిలిం సిటీ ఓపెన్ చేసాం. మేము ఓపెన్ చేసిన సెకండ్ డే నుంచే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందనమాట. ఈవినింగ్ 5 to 8 ఆ హైవే మించి పోతుంటే, ఆ హైవే అక్కడంతా ఎలా ఉంటుందంటే సిటీ అవుట్స్కట్ కాబట్టి మొత్తం చెట్లు, కొంచెం అంతా ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది. అలాంటి అట్మాస్ఫియర్ లో ఒక ప్లేస్ లో మాత్రం 50 to 100 కార్స్ ఆగి కనిపిస్తాయి. చూసే వాళ్ళందరికీ ఒక అటెన్షన్ అనమాట, అరే ఏమైతుంది ఇక్కడ ఎన్ని కార్లు ఆగాయి అనేది. అలా క్రియేట్ అయ్యి అక్కడి నుంచి మాది ఏంటంటే 1-to-1 పబ్లిసిటీ అలా వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మేము బ్యాక్ తిరిగి చూసుకున్నది ఏం లేదు. బట్ ద థింగ్ ఏంటంటే 4 to 5 months లో మాకు అరౌండ్ ఒక 8-10 అవుట్లెట్స్ వచ్చాయి అంతే. బట్ ఆ అవుట్లెట్స్ ఓపెన్ అయ్యి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ అంటే వీక్లీ 10 outlets 15 outlets అలా ఆ రేంజ్కి ఎమ్మటే, అంటే ఫస్ట్ 10కి ఎక్కువ టైం పట్టింది. అండ్ దెన్ ఆ 10 ఓపెన్ అయిన తర్వాత చూసుకుంటే మేము అంటే మాకు కిట్స్ పంపించే టైం కూడా సరిపోయినంత బిజీగా అనమాట. మాకు 2 డెలివరీ వెహికల్స్ ఉంటాయి, అవి కాకుండా ఇంకొక 2-3 వెహికల్స్ ఎంగేజ్ చేసుకోవడం, ఇంకా అడిషనల్గా డైలీ వేజెస్ కిందకి అడిషనల్ మ్యాన్ పవర్ని హైర్ చేసుకోవడం, అలాంటి సిచ్యువేషన్ మేము మాకు క్రియేట్ అయ్యిందనమాట. అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది మిస్టర్ డి. ఓకే, సో టీలో చాలా అంటే టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఉంటాయి అని చెప్పేసి మీరు అన్నారు కదా. ఓకే, ఇక్కడ వరకు ఎప్పుడైనా మీ లైఫ్లో అనిపించిందా, అంటే ఎవరైనా కొన్ని ఉంటాయి కదా, ఎంత మనం సక్సెస్ అయినా కానీ వెనకాల నుంచి లాగే వాళ్ళు ఉంటుంటారు కదా. ఉంటారు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ, వాళ్ళే ఓన్ కంపెనీస్ పెడదామని చెప్పేసి చాలా బిజినెస్ డిస్టర్బ్ చేశారు మాకు. సో చాలా వచ్చిన సేల్స్ని కూడా క్యాన్సిల్ చేయించడం, వాళ్ళతోటి డీల్స్ అన్ని క్యాన్సిల్ చేయించడం, అలా చాలా చేశారు అనమాట. దగ్గర ఇప్పుడు ఇంకొక 1000 అవుట్లెట్స్ ఎక్కువ ఉండాల్సింది, మరి 1000 outlets ని బ్యాక్ లాగేశారు వీళ్ళంతా. బట్ అది టెంపరీ అనమాట. మన ప్రొడక్ట్ ఇప్పుడు మాది ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇరానీ టీ. సో ఇప్పుడు మా ఇరానీ టీలో కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొక 5 months లాగుతారు, 6 months లాగుతారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే జనాలు కూడా పిచ్చోళ్ళు ఏం కారు. జనాలు కూడా ఏం చూస్తారు, ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వచ్చి ఇస్తున్నారు, బట్ అవి నిలబడట్లేదు. బట్ ఎక్కడ సక్సెస్ రేట్ ఉంది, పీపుల్ దేన్ని లైక్ చేస్తున్నారు, ఎక్కడ పీపుల్ సాటిస్ఫై అవుతున్నారు, ఇవన్నీ ఏంటంటే టైం బీయింగ్ అనమాట. ఇప్పుడు ఒకటి కొలాప్స్ చేయడం అనేది మాటలతో అయిపోతుంది, బట్ ఒకటి కన్స్ట్రక్టివ్ వేలో మనం బిల్డ్ చేయడం అనేది టైం పడుతుంది. సో ఇప్పుడు ఈ కొలాప్స్ అనేది జస్ట్ మాటలతో అయ్యేది, టెంపరీ డ్యామేజ్ అనేది ఉంటుంది. బట్ మనం నిలబడాలి, మనం ఫైట్ చేయాలి, మనం బ్యాటిల్ చేయాలి. మనం నిలబడితే 100% మనకి మార్కెట్లో మనదేంటి, మన ప్రొడక్ట్ ఏంటి, దానికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, దాని డిమాండ్ ఏంటి అనేది 100% దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది అది మార్కెట్లో తెలియడానికి. 100% ఆ టైం పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన గ్రోత్ మళ్ళీ వచ్చేస్తున్నాం. ఓకే, ఓవరాల్గా మిస్టర్ టీ పైన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది,
మీకు ఇన్కమ్ ఎంత వస్తుంటుంది? ఇప్పుడు మేము మెయిన్ మిస్టర్ టీ కంటే మిస్టర్ ఇరానీ ఫోకస్ చేస్తున్నాం. ఇన్ దట్ 6 to 8 lakh ఇన్ బిట్వీన్. ఎందుకంటే కొన్ని దగ్గరలో ప్లేసెస్కి డిపాజిట్ ఎక్కువ తీసుకుంటారు, కొన్ని ప్లేసెస్లో తక్కువ తీసుకుంటారు, కొన్ని ప్లేసెస్లో మనకి చైర్స్ ఎక్కువ పడుతుంటవి, ఫ్యాన్స్ ఎక్కువ పడుతుంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్లక్చువేట్ అవుతుంటుంది. బేసిక్గా 6 నుంచి 8 lakh పెట్టుకున్నాం అనుకోండి బెటర్ ఉంటుంది. అండ్ రిటర్న్స్ అనేది నేను ఫస్ట్ 3 to 6 months చెప్పానండి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఐ సెడ్ మాకు సెకండ్ డే నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమందికి 3-4 months. ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్, మా దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు 1800-1900 ఫస్ట్ డేతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 25,000 per day బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అది ఆ బిజినెస్ అనేది స్టేబుల్ అవ్వడానికి 3 to 6 months పడుతుంది. బట్ 3 to 6 months తర్వాత యావరేజ్కి ఇప్పుడు మాకున్న ఫ్రాంచైజెస్ ప్రకారం, మాకున్న సేల్స్ రిపోర్ట్ ప్రకారం 1.5 lakh నుంచి 3 to 4 lakh వరకు తీసుకుంటున్నారు ఇరానీలో. 1.5 నుంచి 3 lakh 4 lakh per month ఎర్న్ చేస్తున్నాం. ఓకే. ఇంకొకటి అంటే మనము ఈ బ్రాంచెస్ కానీ ఇవి పక్కన పెడితే చాలా మంది చిన్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో ఇట్లా టీ షాప్స్ పెట్టాలి, టీ స్టాల్స్ పెట్టుకోవాలి, కనీసం ఇదైనా చేసుకుందాం అని చెప్పేసి ఉంటారు కదా. అంటే వాళ్ళకి వచ్చిన దాంట్లో అందరికి అంటే ఈ టీ వల్ల ఇప్పుడు పెద్ద పెద్ద పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు జస్ట్ టీ అమ్ముకుందాం అని చెప్పేసి మనం చూస్తుంటాం కదా బయట. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే టీ బిజినెస్ పెట్టుకోవడం వల్ల ఏమైనా లాస్ ఉంటుందా, లేదంటే అట్లీస్ట్ వాళ్ళు పెట్టింది కూడా రిటర్న్స్ వచ్చేస్తాయా? మెయిన్ ఏదైనా టేస్ట్ అండి. మీ దగ్గర టేస్ట్ ఉందంటే అది మీరు చిన్నగా పెట్టిరా పెద్దగా పెట్టిరా అనేది మ్యాటర్ కాదు. దేనికి దానికి ఆ సెక్టార్కి రిలేటెడ్లో కస్టమర్స్ అనే వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు చిన్నగా పెట్టి తక్కువ రేట్ ఇచ్చేదానికి కూడా ఒక కస్టమర్ బేస్ ఉంటుంది. బట్ నువ్వు అక్కడ ప్రాఫిట్లు ఉంటావా లాస్ ఉంటావా అనేది నీ మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎలాంటి టేస్ట్ ఇస్తున్నావు, ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నావు. ఇప్పుడు చిన్న స్కేల్లో కూడా అంటే మాకంటే చిన్న స్కేల్లో పెట్టి కూడా సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎంతో 100 మంది ఉన్నారనమాట. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ హౌ దే ఆర్ మెయింటైనింగ్, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏం బెస్ట్ ఇస్తున్నారు అనే దాని మీదనే ఉంటుంది. సో వాళ్ళు ఇవ్వడం బెస్ట్ ఇస్తే 100% ప్రాఫిట్ అనేది ఉంటుంది తప్ప లాస్ అనేది ఉండదు. ఓకే. మీరు ఇంతగా సక్సెస్ అయ్యారు కాబట్టి బిజినెస్ గురించి ఒక 5 tips ఏం చెప్తారండి జనాలకి? సో బిజినెస్ ఫస్ట్ ఏంటంటే లైక్ ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ అదర్ పీపుల్ ఒపీనియన్స్ అనేది కన్సిడర్ చేయకండి. ఓకే. రెండవది ఫస్ట్ ఫియర్ జోన్ ఒకటి పక్కకు పెట్టండి. ఫియర్ జోన్ పక్కకు పెట్టి సక్సెస్ అవుతామో ఫెయిల్ అవుతాం అనేది పక్కకు పెట్టి దానికోసం టైం స్పెండ్ చేయండి. ఒక 6 months 1 year ఆల్రెడీ మీ సర్కిల్ ఎవరైతే ఒక బిజినెస్ చేస్తున్నారో వాళ్ళతోటి టైం స్పెండ్ చేసి నాలెడ్జ్ తెలుసుకోండి. జనాలతో ఎలా మాట్లాడాలి, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, ఇలాంటివన్నీ ఒక 6 months 1 year టైం స్పెండ్ చేసి నేర్చుకున్న తర్వాత మీ ఓన్ బిజినెస్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్, ఇన్వెస్ట్మెంట్ కోసం ఎప్పుడు కూడా వెయిట్ చేయకండి. వెయిట్ చేస్తుంటే మీ టైం వేస్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ గురించి వెయిట్ చేయకుండా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ బిజినెస్లో ఉన్నట్లయితే మీ స్కిల్స్ తోటి వాళ్ళ బిజినెస్ ఎలా డెవలప్ చేస్తారు, మీ టైం స్పెండ్ చేసి ఇక్కడ మీ స్కిల్స్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అయ్యేటట్టు చూడండి. దానివల్ల మీరు వెళ్ళిన పర్సన్కి సేల్స్ పెరిగాయంటే ఆయనకు ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగారంటే ఎంతో కొంత మనకి ఇస్తారు. ఆ ఇచ్చే దాని నుంచే మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ ఇక్కడ 4th పాయింట్ వచ్చేవరకల్లా చాలా మంది బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు ప్రాఫిట్ నాకే రావాలి, నేనే సేల్స్ చేసుకుంటా అని చెప్పేసి కూర్చుంటారు. ఇటు ఏ బిజినెస్ అయినా అయ్యి ఉండొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఇనీషియల్ డేస్లో వీలైనంత మందిని మీ బిజినెస్లో యాడ్ ఆన్ చేసుకోండి. వీలైనంత వరకు. లైక్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. లైక్ నేను ఒక 10 పీపుల్ని యాడ్ చేసుకొని నాకు ఒక 50,000 ప్రాఫిట్ ఉంది. బట్ నా మార్కెట్లో నేను ఎవరికి తెలియదు. ఆ స్టేజ్లో ఏం చేస్తారు, ఏ అనే పర్సన్ని పిలిచి 40,000 ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్ నీ ప్రొడక్ట్ బయటకు వెళ్ళాలి, నీకు 10,000. అరే అదేంది, ఈ ప్రొడక్ట్ నా తెలివి కదా, నా నాలెడ్జ్ కదా, నేను 10,000 ఉంచుకొని వాడు జస్ట్ సేల్ చేసిండు 40,000 వాడికి ఇవ్వడం ఏంటి? అలా కాకుండా ఫస్ట్ నీ ప్రొడక్ట్ నీ దగ్గర సో ఉంది అనేది బయటికి తెలియాలి అంటే నీ ప్రాఫిట్ చూసుకో మాకు. సో ఒక 10 పీపుల్కి నువ్వు అదే నీకు ఏదైతే బెనిఫిట్ ఉంటుందో నీ బెనిఫిట్ని 10 పీపుల్కి ఆఫర్ చేసావంటే నీ ప్రొడక్ట్ బయటకు వెళ్తుంది. నీ ప్రొడక్ట్ బయటకు వెళ్ళిన తర్వాత నీకు రావాల్సిన డిమాండ్ నీకు వస్తుంది. అండ్ 5th పాయింట్, ఇప్పుడు ఇది ఏంటంటే నెంబర్ గేమ్ ఉంటుంది. ఎంత ఇది సేల్ అనేది నెంబర్ కౌంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి 1000 పీపుల్కి వెళ్తే ఒక సేల్ వచ్చింది అనుకోండి, 1 lakh పీపుల్కి వెళ్ళినప్పుడు 100 సేల్స్ వస్తాయి అఫ్ కోర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు వీలైనంత ఎక్కువ మందికి మీ బిజినెస్ ఎక్స్పోజ్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. బీ ద ఓన్ వాయిస్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ బిజినెస్ని మీరే ప్రమోట్ చేసుకోండి, వీళ్ళు కాకుండా. వీడియోలు తీస్తారా, స్టేటస్లు పెడతారా, ఇన్స్టాగ్రామ్లో పెడతారా, ఫేస్బుక్లో పెడతారా, వీలైనన్ని విధాలుగా మీ గురించి మాట్లాడుతూనే ఉండండి. సో అది ఒకటి ఫోకస్ చేసుకోండి. ఓకే. అండ్ మిస్టర్ టీ CEO నవీన్ రెడ్డి గారు మంత్లీ ఎంత సంపాదిస్తారు?
యా ప్రెసెంట్ ఏంటంటే మా ఇన్కమ్ జెన్యూన్ గా చెప్పాలి ఆన్సర్, ఎంత వస్తుంది మీ ఇన్కమ్ అని చెప్పేసి. అది స్టేబుల్ అంటూ ఏముండదండి, అప్ డౌన్స్ ఉంటాయి బిజినెస్ అన్నాక. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము ఇన్కమ్ అనేది ఎట్లా ఉంటుందంటే, మాకు ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ప్రెసెంట్. ఈచ్ ఫుడ్ కోర్ట్ మీద 3 to 4 lakh వరకు మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. అదర్ దెన్ ఫుడ్ కోర్ట్, ఇప్పుడు బ్రాండ్ మీద ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది మేము బ్రాండ్ అనేది ఒక ప్యాషన్ గా తీసుకున్నాం. మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఇంటర్నేషనల్ వైజ్ గా బ్రాండ్ ని నిలబెట్టాలనేది ఉన్నది. సో వాట్ ఎవర్ బిజినెస్ లో అవుతున్న టర్న్ ఓవర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో దానికి రీఇన్వెస్ట్ తప్ప మేము ఎలాంటి మనీ కూడా నేను బిజినెస్ లో వచ్చిందే నేను తీసుకోను. నా ఫుడ్ కోర్ట్స్ నుంచి జనరేట్ అయ్యే ఇన్కమ్ మాత్రమే నేను తీసుకుంటాను, నాకు కానీ నా పర్సనల్ నీడ్స్కి కానీ. సో ఏదైతే ఇప్పుడు కంపెనీ ఈ ఫ్రాంచైజింగ్ మార్కెట్లో వస్తున్న ఇన్కమ్ అంతా కూడా దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నిలబెట్టడం కోసం, అదే బ్రాండ్కి రికగ్నైజేషన్, బయట ఒక ఫేమ్, ఒక బ్రాండ్, ఒక వాల్యూ ఇవన్నీ తీసుకురావడం కోసం దాని మీదనే రీఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇంకొకటి, మిస్టర్ టీకి ఇలా మీసాల్లాగా పెట్టారు కదా, ఏంటి దాని సీక్రెట్ ఏంటి? ఆ లోగో సీక్రెట్ సింపుల్ అండి. ఇప్పుడు ఏదైనా సరే, నేమ్ అయినా లోగో అయినా ఏదైనా సరే, లైక్ అది ఎలా ఉండాలంటే మన నిజ జీవితంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఉండాలి అండ్ లిటిల్ ఇన్స్పైర్ అనమాట. ఆ లోగో చూడగానే సంథింగ్ మనకి ఒక ఫీల్ అనేది, అది ఇట్ మేబీ ఎనీ వేలో రావచ్చు అనమాట. ఒక ఫీల్ అనేది వచ్చింది అనుకోండి, అది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది మనుషులని. సో ఇప్పుడు మీసం అనేది ఏంటంటే మనం రెగ్యులర్ లైఫ్లో కంపల్సరీ మనం దాన్ని చూస్తూనే ఉండే ఒక థింగ్ అనమాట. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఎవరైనా మంచి మీసాలు ఉన్నాయనుకోండి, మనకి ఎట్లా అనిపిస్తుంటుంది, దాని మీద ఒక ఇంప్రెషన్, ఒక వైబ్ క్రియేట్ అయ్యి మనలో మనమైనా అనుకుంటాం కదా, అరే వీడి మీసాలు ఇట్లా ఉన్నాయి అట్లున్నాయని. సో ఇన్ ద సేమ్ వే అనమాట. సో జనాలు ఫీల్ అవ్వగలగాలి దాన్ని. సో ఆ ఇంటెంట్ లో మేము మీసాలను తీసుకోవడం జరిగింది. ఓకే, అందరికి ఇలా మీసాలు ఉంటాయి కాబట్టి సో డిఫరెంట్, చాలా వింత థాట్స్ ఉన్నాయండి మీ దగ్గర. ఓకే. అండ్ చాయ్ మీరే పెడుతుంటారా మీ ఇంట్లో? అంటే మీరు ఆల్రెడీ చాయ్ ఇంట్లో లేదు, బట్ ఎప్పుడైతే మా బిజినెస్ స్టార్ట్ చేసామో 1 week నేనే కుక్ చేశాను. మా మెనూస్ ఏవైతే ఉన్నాయో టోటల్ మెనూ ఐ కెన్ ప్రిపేర్ అనమాట. అట్లా కాదు, ఇప్పుడు మీరు చుట్టాల దగ్గర కానీ ఫంక్షన్ల అక్కడికి పోతుంటారు కదా, అక్కడ ప్రిపేర్ చేయను. బట్ నేను ఎలోన్ ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఉంటారు కదా, చిన్న చిన్నగా ఫ్యామిలీ అందరూ ఎప్పుడైనా ఇట్లా గెట్ టుగెదర్ అయినప్పుడు. లేదు నేను ఎలోన్ ఉన్నప్పుడు చేసుకుంటాను. నువ్వు ఒక్కడివి నీ కోసం మాత్రమే, ఇంకెవరి కోసం చేయవా? కస్టమర్స్ కోసం షాప్స్ లో చేస్తాను అప్పుడప్పుడు. ఫ్యామిలీ కోసం చేయవా? అడగరా వాళ్ళు, ఏంట్రా నువ్వు అక్కడైతే చేస్తావు, మా కోసం ఏం చేస్తే ఏమంటారో తెలుసు కాబట్టి చేయను. ఏమంటారు? ఆబ్వియస్ గా దే డోంట్ లైక్. అంటే వాళ్ళకి ఎట్లుంటది అంటే ఎవరికి వాళ్ళు చేసేది బెస్ట్ ఉంటది. ఇంత ఫేమస్ కదా, ఇంతమంది జనాల, అది జనాల కోసం చేసింది, ఫ్యామిలీ కోసం చేసింది కాదు కదా. అంటే ఇక్కడ ఏదో సీక్రెట్ యూజ్ చేస్తున్నారు జనాల కోసం. ఓకే, ఫ్యామిలీ కోసం ఎందుకు నాట్ ఓకే? సీ ద థింగ్, ఇప్పుడు పీపుల్ కోసం లైక్ అంటే ఇక్కడ సీక్రెట్ అంటూ ఏం లేదు. అదేంటంటే సర్టెన్ లార్జ్ క్వాంటిటీలో చేస్తేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. ఇంట్లో ఏంటంటే స్మాల్ క్వాంటిటీలో చేయాలి, ఆ స్మాల్ క్వాంటిటీలో ఆ టేస్ట్ రాదు అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు నాకు కుక్ చేసే ఛాన్స్ ఇవ్వరు, సో చేయలేను. ఎలోన్ ఉన్నప్పుడు ఆప్షన్ ఉండదు కాబట్టి నేను చేసుకుంటాను. ఓకే. అండ్ చూసారా మీరు ఎంత సింపుల్ గా ఉన్నారు. చాలా వరకు మనం చూసుకున్నట్లయితే బయట ఏ బిజినెస్ లేకుండా నార్మల్ గా ఉన్న వాళ్ళేమో హై రేంజ్ లో డ్రెస్సింగ్, హై బ్రాండ్స్ యూజ్ చేస్తుంటారు. చాలా మంది బిజినెస్ మ్యాన్లను చూసినప్పుడు చాలా సింపుల్ గా ఉంటారు. ఎందుకలా? నేను యూజ్ చేసే కూడా బ్రాండ్స్ అండి. బ్రాండ్స్ బట్ చాలా సింపుల్ గా కనబడతారు, చాలా హెవీ ఓవర్ గా ఉండరు. అది పర్సనాలిటీని బట్టి ఉంటుందండి. కొందరు చూడడానికి సింపుల్ అనిపిస్తారు, కొందరు ఏంటంటే షో చేస్తున్నట్లు ఉంటుంది. అది నాకు ప్లస్ పాయింట్ అనమాట. చాలా వరకు బిజినెస్ మ్యాన్స్ అందరూ, సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ చాలా సింపుల్ గా ఉంటారు బయట. మీరు చూసారా, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చూశాను. ఇది అందరం నేర్చుకోవాలి మనం కూడా. బిజినెస్ మ్యాన్ కి గానీ, ఒక బిజినెస్ ఉమెన్ కి గానీ, అరే ఇది చెయ్యకండ్రా బాబు, జీవితం సంకనాకి పోతుంది అని అనుకోవాలి అనుకుంటే ఏం చెప్తారు? అంటే ఇది చేయకూడదు, మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఇది చెయ్యకండిరా అని చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ నేను అంటే డోంట్ డూ అని చెప్పాలంటే, ఇది చేయకూడదు అని చెప్పాలంటే, ఫస్ట్ ఏదైనా సరే మీకు ఒక థాట్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా దాని మీద ఆలోచించడం ఆపేసి, అంటే ఓవర్ థింక్ చేయడం ఆపేసి ఇమ్మీడియట్గా చేయండి అని నేను చెప్తాను. అంటే చాలా మంది ఏంటంటే ఇది చేయాలి అనుకున్న తర్వాత థింకింగ్ దగ్గర టైం స్పెండ్ చేస్తారు, ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఆ థింకింగ్ దగ్గర టైం స్పెండ్ చేయకండి. మీరు వెళ్ళండి, ఇఫ్ యూ అక్కడ సక్సెస్ అయ్యారా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఫెయిల్ అయ్యారా ఇంకొక ఎక్స్పీరియన్స్ వస్తుంది, బట్ థింకింగ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. సో ఫస్ట్ అయితే దూకేసేయండి, అంతే. దూకిన తర్వాత సక్సెస్ అయితే ఒక ఎక్స్పీరియన్స్, ఫెయిల్ అయితే ఒక ఎక్స్పీరియన్స్, బట్ ఇక్కడ ఉండి దూకాలా వద్దా అని ఆలోచించడం మాత్రం చేయకండి. ఓకే, సూపర్. అండ్ మీరు ఇంకా మీ బ్రాంచెస్ చాలా ఎక్కువగా పెరగాలని చెప్పేసి, ఇంకా మీరు లైఫ్ లో ఇంకా సక్సెస్ కావాలని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ.